ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ హిందువులపై దాడులు ఆగడం లేదు. హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ప్రాణాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో హిందువు ప్రాణాలు కోల్పోయాడు. కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై కొందరు దుండగులు దాడి చేసి తలకు నిప్పంటించారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో దూకిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమకు శత్రువులు ఎవరూ లేరని, ఆయనపై ఎందుకు దాడి చేశారో తెలియదని కోకన్ భార్య సీమాదాస్ తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వరుసగా హిందువులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తాత్కాలికంగా దెబ్బతిన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఇది చూస్తే మాత్రం మనం బంగ్లాదేశ్ లో గత కొంతకాలంగా ఎవరైతే అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువుల పైన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెండు ఘటనలు జరగడం అన్నది మనం చూసాం. ఇప్పుడు మరొక ఘటన, అంటే ఈ ఘటన జరిగిందేమో 31 డిసెంబర్ ఈవినింగ్ జరిగిన ఘటన. అయితే ఆయన మృత్యుతో పోరాడి ఇవాళ ఉదయం చనిపోయినట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎవరైతే కోకన్ చంద్రదాస్ అనే ఒక వ్యక్తి, ఆయన యాక్చువల్ గా అయితే అతను ఒక ఫార్మసీ అండ్ మొబైల్ షాప్ నడుపుతూ ఉంటారు. ఆయన బంగ్లాదేశ్ లోని హరియత్పూర్ జిల్లా దామ్యూదియా సబ్ డిస్ట్రిక్ట్ లోని కేయూర్ భంగా అనే బజార్ సమీపంలో ఆయన ఈ షాప్ నడుపుతూ ఉంటారు. 31st నైట్ ఆయన అయిపోయిన తర్వాత షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆయన హిందువు అని గమనించి ఆయన్ని వేటాడి ఆయన్ని గాయపరిచి ఆ తర్వాత ఆయన తల మీద పెట్రోల్ పోసి ఆయన నిప్పంటించిన ఘటన. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన ప్రాణాలు కాపాడు కోసం అని చెప్పి అక్కడ దగ్గరలో ఉన్న చెరువులో దూకారు. అయితే అప్పటికే ఒక 30% పైగా ఆయన బాడీ గాయాలైన నేపథ్యంలో ఆయన 3 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆయన మరణించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం బంగ్లాదేశ్ లో ఎప్పుడైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం కానివ్వండి, పాత ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటనల నేపథ్యము, ఆ తర్వాత జరిగిన మరికొన్ని కారణాల నేపథ్యంలో హిందువుల మీద దాడులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మనం చూసాం, ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు కూడా విహెచ్పి అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన నేతలు కూడా అక్కడ వెళ్లి ఆందోళన చేసిన నేపథ్యం మనం చూసాము. అవన్నీ చూసిన తర్వాత హిందువులు అయితే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో సేఫ్ గా లేరు అన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అందులో మొదటిది మనం చూస్తే డిసెంబర్ 18వ తారీఖు దీప్ చంద్రదాస్ అనే వ్యక్తి, ఆయన కూడా గార్మెంట్ వర్కర్ గా ఉన్నాడు, ఆయన్ని కాల్చి చంపేశారు. ఆ తర్వాత డిసెంబర్ 24th రోజున అమృత్ మోండల్ అనే అతన్ని ఆయన్ని చంపారు. ఆ తర్వాత ఇప్పుడేమో ఈ ఘటన. అంతకంత ముందు మనం డిసెంబర్ లో మనం చూస్తే స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత ఈ రాజకీయ అశాంతన పెరగడం కానివ్వండి, ఇలాంటి రిపీటెడ్ గా జరగడం అన్నది అయితే మనకు తెలుస్తోంది. ఇక ఇప్పుడున్న ప్రస్తుతం ఇంటర్వ్యూ ప్రభుత్వం ఉంది కాబట్టి మైనార్టీల భద్రతపై వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు వాళ్ళు ఎట్టి పరిస్థితులను కాపాడని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్న నేపథ్యంలో భారతదేశం ఇంకా స్పీడప్ చేయాలి, అంతేకాకుండా అక్కడ ఉన్న హిందువులను కాపాడడానికి అవసరం చర్యలు తీసుకోవాలని కూడా డిస్కషన్ అయితే జరుగుతోంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.